మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జీడబ్ల్యూసీ కార్పొరేటర్ గుండేటి కుమార్ అన్నారు. వరంగల్ నగరంలోని రాంకీ ఎన్ఫ్లేస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలు ఉన్నాయని, గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అన్నారు. మాట్లాడకుండా అందరు సంపాదించుకున్నాము, ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు. దానికోసం నాకు అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే కూడా ఈ 2 సంవత్సరాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరతో కాకుండా అధికారం కావాలి, డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో దీంట్లోకి రావట్లేదు. నిజంగానే పార్టీ పట్ల ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక అభివృద్ధితోటి ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే. ఈనాడు ఈ గంట లోపల పిలువగానే విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా మా సహచర కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి పేరు పేరున మా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమిటంటే గౌరవ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆమె రాకను, ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకనూ రావాలన్నట్టయితే, ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే. కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి, ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సి ఉండే. అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి నిన్ననే ఏర్పడ్డ కమిటీ, మీకు తెలుసు జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఇంకాను మహేష్ గౌడ్ గారు, తర్వాత కోదండరెడ్డి గారు, వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జాయిన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు తెలుసు ఆమె ప్రస్తుతానికి నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది, ఒక ఒంటరి అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది, ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసింది అని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి, వాళ్ళు పిలవడానికి నిరాకరించారు. ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమనేది తెలియజేస్తూ ఉన్నాం. ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే, ఆమె ఒక చెల్లని రూపాయి. ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు. కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక 10-20 మంది వాళ్ళు వెంబడిపోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు. మొన్న మా కార్పొరేటర్లు ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరేనా ఉన్నది, మీకు మేము పనిచేయలేదా, మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగినారు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలలో. కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆడిపోయి ఒక్కరి పోయి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్త కంఠంతో కొండా మురళి దంపతులను కోరేది ఏంటంటే, ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతున్నదో
వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. 5,000 రూపాయలను వదులుతలేదు, పూర్తి అవినీతిమయం అయిపోయింది. ఆఫీసర్లను ఇట్టుంచి అట్టుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎల్ల పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరి పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎల్ల పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మరి పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది. అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరకి తెప్పించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం.